తెలంగాణకు దేశానికి ఈటల సేవలు అవసరం. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రమాదవశాత్తు అధికారులకి కాంగ్రెస్ కిషన్ రెడ్డి బీజేపీని ఆపగలిగే దమ్ము ఎవరికీ లేదు. ఈటల అట్టహాసంగా రాజేందర్ నామినేషన్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. తెలంగాణకు దేశానికి ఈటల రాజేందర్ సేవలు అవసరమని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ ఈరోజు నిన్న మాట్లాడడం జరిగింది. ఈటలను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే ప్రధాని మోడీతో కలిసి దేశాభివృద్ధి కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. షామీర్పేటలోని ఈటల నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మినీ ఇండియాగా రూపాంతరం చెందిన మల్కాజ్గిరి నుంచి ఈటల లోక్సభకు పంపుతారనే నమ్మకం ఉందన్నారు. కరోనా సమయంలో ఈటల ప్రజలకు చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. ఆయన అనుభవం సేవలు ఢిల్లీలో కూడా అవసరమన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిందన్నారు. వచ్చే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ అధికారం అని జోస్యం చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడాన్ని ఏ శక్తి ఆపలేదన్నారు. సో ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈటల రాజేందర్కి. నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను, ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఈరోజు గెలిస్తే గనక ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. వాస్తవం రాసి పెట్టుకోండి. తెలంగాణకు చాలా అవకాశాలు వస్తాయి. అందులో ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా ఈరోజు ఓన్లీ కేవలం మల్కాజ్గిరి ఎంపీగానే ఉండరు. మల్కాజ్గిరి ఎంపీ కంటే కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయనకు ప్రమోషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దేశ రాజకీయాల్లో ప్రధాని మోడీతో కలిసి పనిచేస్తారండి అన్నారు అంటే ఖచ్చితంగా ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే దాంట్లో కూడా కొంత అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈయన మాటల్లో చూస్తూ ఉంటే అదే కనబడతా ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే ఈటల రాజేందర్ గెలిపించుకుంటే రేపు మల్కాజ్గిరి మహర్దశ కూడా మారేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో చాలా స్పష్టంగా ఈరోజు ఆయన అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయిపోయింది. అక్కడ ప్రత్యర్థులు ఎవరు కూడా కనీసం ప్రచారం చేసే పరిస్థితి కూడా కనబడుతుంది వాస్తవంగా. సో ఇక్కడ విషయం ఏంటంటే బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి అంటూ ఇంకొకరు చూస్తా ఉన్నాం.